హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్షత్ ఛానల్. నీ ప్రేమ కావాలి పార్ట్ 4. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వసు వాళ్ళ తాతయ్య గారి బైక్ అయితే ఎక్కి కూర్చొని రిషినే చూస్తూ ఉంటుంది. రిషి కూడా వసు వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు కళ్ళార్పకుండా. ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఇంకా ఊరు మొత్తం గుడి దగ్గరే ఉంటుంది. ఒక పెద్ద జాతరలాగా ఉంటుంది అనమాట. వసు రెడ్ కలర్ శారీ కట్టుకొని లూజ్ హెయిర్ వేసుకొని ఒక చిన్న క్లిప్ పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చాలా అందంగా అయితే ఉంటుంది. ఇంతలో రిషి గుడి దగ్గరికి వచ్చి అంతా చూసుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటాడు. ఇంకా ఎదురుగా వస్తున్న వసుని చూసి అలాగే ఉండిపోతాడు. ఇంకా వసు వాళ్ళ సిస్టర్స్ అలాగే వసు వాళ్ళ బ్రదర్స్ వసు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని అక్క రింగ్ ఆట ఆడదాం రా అక్క అని అంటారు. వసు పదండి అని చెప్పి ఇంకా రింగ్ ఆట దగ్గరికి అయితే వెళ్తారు. వసు గురిగా రింగ్స్ అయితే చూస్తూ ఉంటుందన్నమాట షోర్గా, కానీ ఒక్కటి కూడా పడదు అని చెప్పి ఫేస్ అయితే పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా రిషి వసు దగ్గరికి వచ్చి హలో అని అంటాడు. వసు కూడా హలో అని అంటుంది. రిషి నేను వేయనా అని అంటాడు. మాకే రావట్లేదు, మీరు వేస్తారా అని అంటుంది. చూడు వేస్తానో లేదో అని వసు చేతిలో ఉన్న రింగ్ని అయితే తీసుకుంటూ ఏది కావాలి అని అంటాడు. ఆ టెడ్డీ అని అంటుంది. రిషి అని చెప్పి ఇంకా దాని మీద అయితే వేస్తాడు. వసు క్లాప్స్ కొడుతూ హే అని అరుస్తూ థ్యాంక్స్ అని అంటుంది. రిషి వసుని చూస్తూ ఇట్స్ ఓకే అని అంటాడు. వసు ఓకే బాయ్ అని చెప్పి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తుంది. రిషి కూడా వసు వెంటే వెళ్తూ ఉంటాడు. ఇంకా వసు వాళ్ళ తాతయ్య అలాగే వసు వాళ్ళ నానమ్మకి షష్ఠపూర్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మెల్లో అయితే తాలిబొట్టు కడతారు, పాపిట్లో సింధూరం పెడతారనమాట. ఇంకా ఇద్దరు దండలు అయితే మార్చుకుంటారు. ఇంకా అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటారనమాట. రిషి కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇంకా వసు కూడా సేమ్ టైంకి కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వదించమంటుంది. ఇద్దరికి ఒకేసారి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పి ఆశీర్వదిస్తారనమాట వసు వాళ్ళ తాతయ్య వసు వాళ్ళ నానమ్మ. రిషి సడన్గా పక్కనే ఉన్న వసుని చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడనమాట. ఇంకొంతసేపు తర్వాత ఇంక అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటారు. అందరితో పాటు రిషి కూడా కూర్చొని తింటూ ఉంటారు. ఇంకా వసు వాళ్ళ తాతయ్య వసు వాళ్ళ నానమ్మ వసుని పిలిచి ఇంకా చెరువు ముద్ద అయితే పెడతారనమాట. ఇంకా వాళ్ళని చూసి రిషికి కొంచెం స్మైల్ వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అయితే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వసు ఇంకా అందరినీ దండం పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. రిషి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా వసుని అయితే చూస్తాడు. ఇంకా వసు దగ్గరికి వచ్చి ఇంకా తన పైరుతో హ్యాండ్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. వసు ఏం చేస్తున్నావు? అది నా శారీ అని అంటుంది. ఓ అని చెప్పి ఇంకా మూతి కూడా తుడుచుకుంటాడనమాట. వసు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే రిషి వసు హ్యాండ్ పట్టుకుంటాడు. వసు రిషిని చూసి అంటూ ఐబ్రో ఎగిరేస్తుంది. రిషి గుడ్ నైట్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. వసు రిషినే చూస్తూ ఉంటుంది అక్కడే నిలబడి. ఇంకింతలో సుశీలమ్మ గారు వసమ్మ ఇంక నేను వెళ్తాను అని అంటూ ఉంటే అప్పుడేనా వెళ్ళి ఆ బాబు గారికి బెడ్ అరేంజ్ చేయాలా ఏంటి అని అంటుంది. అదేం కాదమ్మా, పాపం ఆ బాబు మొత్తం తన పని తనే చూసుకుంటాడు, అప్పుడప్పుడు నాకు కూడా హెల్ప్ చేస్తాడు. సరే ఇంక నేను వెళ్తాను అని అంటారు. అని అంటుంది. మరి నా చేత ఎందుకు నేను బెడ్ అరేంజ్ చేయించుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వసు వాళ్ళ నాన్న వసు అని చెప్పి పిలుస్తారు. నాన్న వస్తున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. రిషి ఇంటికి వెళ్ళగానే ఇంకా వసుని చూశాడు కదా, సో రెడ్ శారీలో, అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంతలో రిషికి అయితే వాళ్ళ తాతయ్య కాల్ చేస్తారు. రిషి కాల్ లిఫ్ట్ చేసి హలో తాతయ్య చెప్పండి, ఎలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య, భోజనం చేసావా? అది మీ అత్తయ్య చైత్రకి నీకు పెళ్లి నిశ్చయించాలని తొందర పెడుతుంది. ఇంకా ఎన్నాళ్ళు మాట దాటిస్తావు? నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పేయచ్చు కదా. అది తాతయ్య అని అంటూ నసుకుతూ ఉంటాడు. ఇంకా రిషి వాళ్ళ తాతయ్య ఎవరినైనా ప్రేమిస్తున్నావా అనగానే రిషికి కళ్ళ ముందు వసునే కనిపిస్తుందన్నమాట.
అదేం లేదు తాతయ్య అని అంటాడు కొంచెం తడబడుతూ. అది కాకపోతే మంచిదే నాన్న. ఇప్పటి వరకు ఏ కారణం వల్ల కూడా మన కుటుంబం విడిపోలేదు. ఇక మీద కూడా విడిపోదు అని అనుకుంటున్నాను. దీని గురించి నువ్వే ఆలోచించుకో. ఉంటాను అని అంటారు రిషి. "హ్మ్, ఉంటాను తాతయ్య" అనని ఇంకా కాల్ కట్ చేసేసి తాతయ్య గారు చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది. రిషి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఎదురుగా వసు ఉంటుంది. "నువ్వేంటి ఇక్కడ" అని అంటాడు. "అది తాంబూలం బాక్స్ మర్చిపోయారేంటి? ఇద్దామని వచ్చాను, ఇదిగోండి తీసుకోండి" అని అంటుంది. అంటూ ఇంకా తీసుకొని వసుని చూస్తూ ఇంకా వసుని అయితే గట్టిగా హక్ చేసేసుకుంటాడు. ఒక్కసారిగా వసు అయితే షాక్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది. రిషి థ్యాంక్స్ వచ్చినందుకు అని అంటాడు. వసు రిషిని అలాగే చూస్తూ ఉంటుంది. రిషి బస్సు చేతిలో పట్టుకొని థ్యాంక్స్, కొంచెం ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీగా అనిపించింది అని అంటాడు. బస్సు నేను ఇంక వెళ్తాను అని అంటుంది. రిషి గుడ్ నైట్ అని అంటాడు. మళ్ళీ వసు వెనక్కి కూడా తిరగకుండా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే రిషి పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇంతలో వసు వాళ్ళ తాతయ్య గారు కాల్ చేసి వసుని తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మంటారు. రిషి ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా నర్సరీ దగ్గరికి అయితే వెళ్తాడు. వసు చెట్లన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. రిషి లోపలికి వచ్చి వస్తారా అని చెప్పి పిలుస్తాడు. వసు పైకి లేచి చూస్తుందన్నమాట. ఎల్లో కలర్ శారీలో చాలా క్యూట్ ఉంటుంది. రిషి వసుని చూస్తూ ఉంటాడు. వసు వస్తున్నాను అని రిషి దగ్గరికి వచ్చి 10 minutes వెళ్దాం అని అంటుంది. రిషి వసు వెనకే వెళ్తూ టైం అవుతుంది వెళ్దాం అని అంటూ ఉంటాడు. వసు ష్ అని చెప్పి రిషి పెదాల మీద చెయ్యి అడ్డుగా పెట్టి ఈరోజు ఇక్కడ 10 butterflies ఒకేసారి బయటికి వస్తున్నాయి, చూసి వెళ్దాం ప్లీజ్ అని అంటుంది. రిషి వసుని చూస్తూ ఓకే అని అంటాడు. ఇంకా ఒకేసారి బటర్ఫ్లైస్ అన్నీ ఎగురుతాయన్నమాట. వసు వావ్ బ్యూటిఫుల్ కదా అని అంటుంది రిషి హ్యాండ్ పట్టుకొని. రిషి హ్యాండ్ వసు పట్టుకోవడం చూస్తూ అవును చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటూ వసు స్మైల్నే చూస్తూ ఉంటాడనమాట. వసు ఇలాంటి మూమెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో, సరిపద వెళ్దాం అని చెప్పి ఇంకా బయటికి అయితే వెళ్తారనమాట. రిషి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే వసు హలో, అక్కడికి కార్స్ నాట్ అలౌడ్, ఓన్లీ బైక్స్ స్కూటీస్ అంతే, రండి స్కూటీ ఎక్కండి అని అంటుంది. అని చెప్పి ఇంకా వసు వెనుక స్కూటీ మీద కూర్చుంటాడనమాట. ఇంకా వసు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా రిషి బయట వ్యూ చూస్తూ ఉంటాడనమాట. వసు మీ పేరు అని అడుగుతుంది. నా పేరు తెలీదే కోతికి, రిషినందన్. మరి నా పేరు అడగరా అని అంటుంది. తెలుసు వసుధార. నేను ఎప్పుడు నా పేరు మీకు చెప్పలేదే అని అడుగుతుంది. ఆ రోజు ల్యాండ్లైన్కి కాల్ చేసినప్పుడు మీ మదర్ నిన్ను పిలిచారు కదా అప్పుడు. ఓ అని అంటూ ఉంటుంది. ఇంతలో స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సడన్గా రిషి బస్సు నడుము మీద చేయి పెట్టేస్తాడు. బస్సు ఏంటి నడుము మీద చేయి వేస్తున్నావు అని అంటుంది. అది స్పీడ్ బ్రేకర్స్, నేను ఇంతకుముందు ఎప్పుడు స్కూటీ ఎక్కలేదు. ఓ సరే వెనక పట్టుకోండి అని అంటుంది. అని అంటూ ఇంకా బస్సు అయితే పోనిస్తూ ఉంటుందన్నమాట. ఇంకెదురుగా మళ్ళీ ఒక గుంట రాగానే బస్సు సడన్ బ్రేక్ వేస్తుంది. రిషి మళ్ళీ బస్సు నడుము మీద చేయి పెట్టేస్తాడు. బస్సు ఏంటండి మీరు అని అంటుంది. రిషి నువ్వే ఈసారి బ్రేక్ వేసావు, నాకు వెనక కంఫర్ట్గా లేదు వస్తారా పట్టుకోవడానికి, అయితే నడుము మీద చేయి వేస్తాడా అని అంటుంది. సరే అట్లీస్ట్ షోల్డర్ మీదన్నా హ్యాండ్ వేయచ్చా అని అంటాడు. ఓకే అని అంటుంది. ఇంకా రిషి బస్సు షోల్డర్ మీద అయితే హ్యాండ్స్ వేస్తారనమాట. ఇంకా అంతా చూస్తూ మాట్లాడుకుంటూ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు. రిషి బయట కార్స్ని చూసి కార్స్ నాట్ అలౌడ్ అన్నావు, ఇక్కడ అన్ని కార్స్ ఉన్నాయి కదా అని అడుగుతాడు. మనం షార్ట్కట్లో వచ్చాం కదా అందుకే ఇంత త్వరగా వచ్చాం, అదే మీ కార్లో వచ్చుంటే ఆ ట్రాఫిక్కి ఈరోజు వచ్చేవాళ్ళం కాదు, సరే పదండి అని చెప్పి ని క్రాస్ చేయడానికి చూస్తూ ఉంటుంది. వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. రిషి వస్తుని చూస్తూ ఇంకా తన హ్యాండ్ని అయితే పట్టుకొని
రోడ్ని అయితే క్రాస్ చేపిస్తారు. బస్సు రిషినే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇంకా వసు వాళ్ళ తాతయ్య, వసు, రిషి ముగ్గురు కలిసి లంచ్ అయితే చేసేస్తారు. అక్కడే ఒక చిన్న డాబా ఉంటే ఇంకా వసు వాళ్ళ తాతయ్య, సరే బాబు మీరు వెళ్ళండి, నాకు ఒక చిన్న పని ఉంది, నేను వచ్చేస్తాను అని అంటారు. వసు ఓకే తాతయ్య అని చెప్పి రిషిని చూస్తూ మళ్ళీ నడుము మీద చేవేస్తాడు. మీరే స్కూటీ స్టార్ట్ చేయండి అని అంటుంది. రిషి ఓకే అని చెప్పి ఇంకా కీస్ అని అంటాడు. అని చెప్పి ఇంకా కీస్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా రిషి స్కూటీని అయితే ఆన్ చేసి వెళ్తూ ఉంటారు. బస్సు వెనక అయితే కూర్చుంటుంది. ఇంకిద్దరు అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే వెళ్తూ ఉంటారనమాట. రిషికి అలా వెళ్తూ ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. బస్సుకేమో నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలాగే బస్సు రిషిని అయితే ఒక హగ్లా చేసుకొని వీప్ మీద అయితే పడుకుంటుంది. రిషి బస్సు హ్యాండ్స్ చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ ఇంకా బస్సు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా వాళ్ళ ఇల్లు రాగానే వస్తారా అని చెప్పి లేపుతాడు. లేకు మిల్లు వచ్చింది అని అంటాడు. బస్సు ఒక్కసారిగా ఉలికి పడినట్టు లేచి సారీ నిద్ర వచ్చేసింది అని అంటుంది. ఇట్స్ ఓకే థ్యాంక్స్ అని అంటుంది. అంటూ రిషిని వసునే చూస్తూ బ్లష్ అవుతూ నవ్వుకుంటూ వెళ్తాడనమాట. ఇంకా మార్నింగే రిషి ఈరోజు వసుకి ఎలాగైనా నా లవ్ మ్యాటర్ చెప్పేసేయాలి అనుకుంటూ రెడీ అయిపోతాడు. ఇంకా త్వరగా బస్సు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడనమాట. చాలామంది ఉంటారు. బస్సు వాళ్ళ తాతయ్య రిషిని చూసి రిషి బాబు రండి అని అంటారు. పర్లేదు సార్ నేను మళ్ళీ వస్తాను, మీరు వర్క్లో ఉన్నట్టున్నారు కదా, యూ క్యారీ అని అంటూ ఉంటాడు. అదేం లేదు బాబు, మన షష్ఠి పూర్తి జరిగింది కదా, అక్కడ వసుని చూశారంట. వసు వీళ్ళకి చాలా బాగా నచ్చిందంట, అందుకే పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు అని అంటారు. ఓ అని అంటూ ఉంటే పర్లేదు బాబు మీరు రండి వచ్చి కూర్చోండి అని అంటారు. రిషి అంటూ వెళ్ళి కూర్చొని వస్తారకి పెళ్లి చూపులు ఓకేనా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా పక్కనే ఒక టేబుల్ మీద ఉన్న డైరీని అయితే చూసి ఈ డైరీని ఎక్కడ చూసానే, ఇది ఆ గుడిలో నాకు దొరికిన బుక్ కదా, ఇది ఎవరిది, ఒకవేళ ఇది బస్తారదా, తన్నే అడుగుదాం అనుకుంటూ ఓకే సార్ నేను ఇక వెళ్తాను అని చెప్పి బయటకైతే వస్తారు. వసు వాళ్ళ భద్ర ఉంటాడనమాట. రే మీ అక్క ఎక్కడరా అని అడుగుతాడు. మా అక్క మా బావగారిని తీసుకొని మాట్లాడడానికి మా పొలాల దగ్గరికి వెళ్ళిందండి అని అంటారు. రిషి వాడిని కోపంగా చూస్తూ ఇంకా పెళ్లి చూపులు కూడా ఫిక్స్ కాలేదు, అప్పుడే బావా అని ఇంకా వెళ్తాడు. ఇంకా వసు సైలెంట్గా ఉండేసరికి ఆ పర్సన్ అండి మనం వచ్చి చాలాసేపు అయింది, మీరు ఇంకా ఏం మాట్లాడేంటి, నాకు తెలుసు అమ్మాయి కదా కొంచెం షై ఫీలింగ్ ఉంటుందిలేండి, పేరు కిరణ్, మీ పేరు వసుధార కదా, నేను పక్క ఊరిలో కంపౌండర్గా వర్క్ చేస్తున్నాను, నా శాలరీ నెలకి ఒక 20,000 to 25,000 ఉండొచ్చు, ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు, మనకు పుట్టబోయే పిల్లలకి ఇవి సరిపోతుంది, సారీ నేను ఏదో ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడిస్తున్నాను, ఇంతకీ నేను మీకు నచ్చానా, మీరైతే నాకు చాలా బాగా నచ్చారు అని అంటాడు. ఇంతలో రిషి వస్తారా అని చెప్పి వస్తాడు. వస్తూ రిషిని చూడగానే ఫ్లాష్ లైట్ వెళ్ళినట్టు వెలిగిపోతుందనమాట. నార్మల్గా నువ్వేంటి ఇక్కడ, ఇతను ఎవరు అని అడుగుతారు. కిరణ్, హలో అండి నా పేరు కిరణ్, మీరు, నా పేరు రిషి, ఓ నేను వస్తారా ఫ్రెండ్స్, నేను బస్తారని చూసుకోవడానికి వచ్చిన పెళ్ళి కొడుకుని, అవునా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా కిరణ్ సరే మీరు వెళ్తారా, నేను నా వసుధారతో మాట్లాడాలి అని అంటాడు. రిషి వసుని చూస్తూ ఓకే యూ గైస్ క్యారీ ఆన్ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గా. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు.